శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 117వ సంకీర్తన మొదటి వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 150 సంకీర్తనలో కూడా చాలా చిన్న సంకీర్తన 117వ సంకీర్తన. ఈ 117వ సంకీర్తనలో మన జ్ఞాపకం చేసుకున్నటువంటి మొదటి వచనంలో 2 తలంపులు మరి దేవుడు ఈ ఉదయం మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి తలంపు ఏంటంటే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఇది దేవుని బిడ్డలారా, ఆయన కృప మన మీద ఉన్నది అనే దానికి నిదర్శనం నీవు నేను సజీవంగా ఉండటమే. ఈ భూమి మీద మరి ఏ విధంగా సృష్టిలో దేవుడు కలుగు చేసేటువంటి వెలుతురు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నదో, దేవుని కృప కూడా ఆయన బిడ్డలైనటువంటి మన మీద అంతగా ఆయన కృప అధికముగా హెచ్చుగా మన మీద ఉన్నది. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, కొందరు గృహాలు నిర్మాణం చేస్తుంటారు. కొందరు నిర్మాణం చేసేటువంటి గృహాల్లో వారి గృహంలోనికి వెంటిలేషన్ అనేటువంటిది బాగా, వెలుతురు అనేటువంటిది బాగా రావాలని చెప్పేసి మంచిగా విండోస్ కానీ డోర్స్ కానీ అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. కొందరైతే ఏముందిలే, అలా ఉన్నా పర్లేదులే, అది ఇల్లుంటే చాలు కదా అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితి ఉండిద్ది. దేవుని కృప మనకి ఒక వెంటిలేషన్ లాంటిది. మనం గృహంలోనికి ఎంత వెలుతురు వస్తే ఎంత బాగుండిద్దని మరి గృహ నిర్మాణం చేసుకుంటామో, దేవుని కృప కూడా ఈ లోకం మీద అంతగా మానవాళి మీద కృమ్మరించబడుతున్నటువంటి సమయంలో నీవు నేను ఎంత ఆశిస్తామో, ఎంతగా ప్రార్థిస్తామో, ఎంతగా దేవుని కొరకు దేవుణ్ణి అడుగుతూ ఉంటామో, ఆయన కృప మన మీద అంత హెచ్చుగా మన మీద ఉంటుందనేటువంటిది ఇది మొదటి అనుభవం, మొదటి సత్యం. రెండవ తలంపు ఏంటంటే, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నా నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. మనం నమ్మదగినటువంటి వారం కాకపోయినప్పటికి కూడా దేవుడు నమ్మదగిన వాడుగా అన్ని సమయాలలో, అన్ని పరిస్థితుల్లో కూడా మనకి నమ్మదగినటువంటి, చాలినటువంటి దేవుడుగా మన పక్షాన ఉంటున్నాడు. కాబట్టే ఆయన విశ్వాస్యత మరి నిరంతరం కూడా నిలిచి ఉంటుంది. మన పితరుల పక్షాన ఏ విధంగా దేవుడు తన విశ్వాసతను కనపరిచాడో, నేడు కూడా మన పట్ల కూడా అదే విశ్వాసతను, అదే కార్యాలని మన పట్ల దేవుడు చేయటానికే సంసిద్ధుడిగా మన పట్ల ఆయన నిరీక్షిస్తూ మనల్ని ఆయన కృపలో వర్ధిలింపు చేయటానికి ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కృప హెచ్చుగా మన మీద ఉన్నది. రెండవ తలంపు, ఆయన విశ్వాస్యత మరి నిరంతరం కూడా నిలుస్తుంది. కాబట్టి మనం వీటిని గుర్తెరిగి ఆయన కృపకు పాత్రులుగా, ఆయన విశ్వాస్యతను మరి మనం కలిగి మనం కూడా మరి మనం దేవునికి నమ్మదగినటువంటి వారుగా జీవించినప్పుడు ఆయన కార్యాలు ఇంకెక్కువగా మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు ఈ ఉదయం మనందరి జీవితంలో అట్టి కార్యాన్ని దేవుడు అనుగ్రహించును గాక. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు రాజేష్, సౌజన్య వారి యొక్క కుమారుడు జతిన్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డను విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిలింప చేస్తూ మరి దేవుని యొక్క వాక్యాల జ్ఞాపకం చేసినట్లుగానే నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాను సెలవిచ్చేట్లుగా అటు విధంగా దేవుడు జతిన్ రాజును ఉన్నతంగా ఆయన కృపల వర్ధిలింప చేయనుగాక. It's your birthday. Happy birthday.
It's your birthday. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన ఆయన, జీవం గల మా రక్షక, మీకు వందనాలు. 117వ సంకీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, మీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది నా తండ్రి. కాబట్టి నాయన, ఈ కృపాయుగంలో నా తండ్రి, మీ కృప చేత మేము నడిపించబడుతున్నాం, మీ కృప చేత మేము బలపరచబడుతున్నాం, మీ కృప చేత మేము విస్తరిస్తున్నాం. ఆ కృపను ప్రభువా అయ్యా మాకు ఇంకెక్కువగా నాయన హెచ్చుగా మీరు అనుగ్రహించుతున్న కొలది మేము వర్ధిల్లుటకు నా తండ్రి ఆధారపడటం నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, విశ్వాసతను నిరంతరం కూడా నిలుపుతున్నానని జ్ఞాపకం చేసినట్లుగా మీరు నిరంతరం కూడా నమ్మదగినటువంటి దేవుడు ప్రభువా, అది మేము గుర్తెరిగి నా తండ్రి మా ఎడల మీరు చూపుతున్న విశ్వాసతకు తగిన రీతిలో మేము జీవించటం నాయన మాకు నేర్పించండి. ఈ దినం ప్రభు టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డ కూడా అయ్యా మీ కృపతో వారు బలపరచబడి మీ విశ్వాస్యతలో నిరంతరం కూడా స్థిరపరచబట్టుకు మీ కృప దయచేయండి. ఈ దినం నాయన జన్మదినం జరుపుకున్నటువంటి జతిన్ రాజును జ్ఞాపకం చేసుకుని బిడ్డను మీరు దీవించిన ఆయన ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేయండి. దేవా, మరొక పరే నా తండ్రి మా టిఎల్సి ఫ్యామిలీని మీరు దీవించండి. దేవా, టిఎల్సి అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధితో వర్ధిలింప చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుతాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.